స్పర్శతో నన్ను దీవించుము, దేవాని స్పర్శతో నన్ను తాకుము. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి యొక్క ధ్యాన అంశము క్రియలు లేని విశ్వాసము, పాటించని బోధన శూన్యము. ఒక స్కూల్లో చదువుకుంటున్న బాలు అనే బాలుడు ఒకసారి దిగులుగా తన టీచర్తో ఇలా అంటున్నాడు: నా చుట్టూ ఉన్న సమాజంలో ఎక్కడ చూసినా అవినీతి, అన్యాయము, అధర్మము విలయతాండవం చేస్తుంది. నేనెందుకు నీతిని పాటించాలి అని నిలదీశాడు. ప్రభువు నీతిని పాటించును. కీర్తన 103:6. ప్రభువునైన నేను నీతిని అభిమానింతును. యెషయా 61:18. నేటి మొదటి పట్టణంలో ప్రవక్త ఇలా ప్రబోధిస్తున్నాడు: ఎవరి పనులకు వారే బాధ్యులు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగి దేవుని ఆజ్ఞలు పాటించి న్యాయసమ్మతమైన పనులు చేస్తే చావును తప్పించుకొని జీవించును. అప్పుడు దేవుని బిడ్డలమైన మనలో నూతన జీవం ఉద్భవించును. ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభువు సమాధానకర సంస్కారము, పాప సంకీర్తన గూర్చి తెలియజేస్తూ ఆగ్రహము దాని స్వభావాన్ని, ఆగ్రహానికి ప్రలోభపరిచే భావాలన్నింటినీ తీసివేయమని క్రీస్తు బోధిస్తున్నాడు. తన సోదరునిలో ఒక వ్యర్థుని, ఒక పాపిని, ఒక దోషిని, ఒక బలహీనుని చూసిన వాడు నరహత్య చేయు వాని కంటే ఘోర తీర్పుకు గురియగును. అందుకే నేటి సువార్త పట్టణంలో ప్రభువు అంటున్నాడు: దేవుని సన్నిధికి నీ కానుకలు తెచ్చినప్పుడు మన ఇరుగు పొరుగు వారితో నీకు సఖ్యత లేకుండా ఉంటే ఆ కానుక అవసరం లేదు అని. లోకోక్తి ఏమనా, తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. పునీత పౌలు మన కోపము మనలను పాపంలోనికి లాగుకొని పోకుండా సూర్యుడు అస్తమించులోగా అది చల్లారిపోవాలని ఉద్బోధిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4:26. పరిసయ్యుల వలె బోధించడం కన్నా సమరయుల వలె సహాయం చేయడమే మిన్న అని గ్రహించు, పాటించు. దేవుడి రక్షణకై అర్హత పొంది చీకటిని దూషించడం కంటే ఒక కొవ్వొత్తిని వెలిగించడం మేలు. మన ప్రభువు నేర్పిన క్రైస్తవ ధర్మాన్ని ఆచరిస్తూ మనం చుట్టూ ఉన్న వారికి ఆదర్శంగా నిలబడదాం. ఆమేన్.